రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇద్దరు కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. మరి వాళ్ళకి పేర్లు పెడుతూ చిరంజీవి గారు అయితే ఒక పోస్ట్ బయటకు పెట్టారనమాట. సో ఆ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. అక్కడ నుంచి తీసుకున్నారు, ఇక్కడ నుంచి తీసుకున్నారు అని చెప్పి. సో మరి ఆ పేర్లు ఏ రకంగా పెట్టారు? అండ్ రామ్ చరణ్ గారి కొడుకు కూతురు యొక్క పేర్లు విన్న తర్వాత ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనము నార్మల్గా ఏ సెలబ్రిటీస్ యొక్క సంతానం పేర్లు చూసినా కూడా చాలా పాష్గా కనిపిస్తూ ఉంటాయి. మ్యాక్సిమం అందరని కాదు, కొంతమందికి. అయితే ఇక్కడ మనకు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే సాంప్రదాయబద్ధంగా, అండ్ మనం చూసాం క్లీంకార కూడా ఎంత సాంప్రదాయమైనటువంటి పేరు పెట్టారు. క్లీంకార అంటే ఒక మంత్రంలోని పేరు అని చెప్పేసి, అమ్మవారి శక్తి యొక్క పేరు అని చెప్పేసి మనకు తెలుసు అనమాట. సో ఇప్పుడు మరి పుట్టినటువంటి కవల పిల్లలకి ఏం పేర్లు పెట్టారు అని చెప్పేసి అయితే చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. నామకరణోత్సవం కూడా అయిపోయింది కాబట్టి ఆ పేర్ల గురించి ఒక థాట్, ఒక చర్చ అనేది నడుస్తుంది. సో నార్మల్గా అండ్ అంటే క్లీంకార అనే ఒక అమ్మాయి పుట్టిన తర్వాత చాలామంది కూడా అమ్మాయి పుట్టిందని చెప్పేసి హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతుంటే, ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే, కొంతమంది మాత్రం ఆ అమ్మాయి విషయంలో కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అంటే ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు నాకు వారసుడు కావాలి అని చెప్పేసి ఒక మాట చెప్పినందుకు, మీకు క్లీంకార ఉంది కదా, అమ్మాయిని మీరు వారసురాలు అనుకోవట్లేదా, అమ్మాయిలు అంటే చిన్న చూపా, ఇట్లా రకరకాల కొంతమంది ఫెమినిస్టులమని చెప్పినటువంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కవల పిల్లలు పుట్టినప్పుడు కూడా క్లీంకార పుట్టినప్పుడు ఉత్సవాలు చేసుకోలేదు కదా, ఇంత హ్యాపీగా లేరు కదా, ఇప్పుడు మాత్రం డబుల్ హ్యాపీనెస్తో ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా కూడా ట్రోల్ చేశారు. అంటే సెలబ్రిటీస్ ఏం చేసినా కూడా తప్పేనా, వాళ్ళు నవ్వినా ఏడ్చినా ప్రతి ఒక్క దానికి కూడా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అంటే అలాంటి సందర్భాలు ట్రోల్ చేసే వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాటిని కూడా మర్చిపోతారు. ఏదో సామెత ఉంటుంది, గురువింద గింజ దాని కింద ఉన్నటువంటి నలుపు ఎరగదు అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే రామ్ చరణ్ గారి కవల పిల్లలకి నామకరణోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది. సో అందరినీ పిలిచి ఈ విధంగా కాదండి, వాళ్ళ కుటుంబాలు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు కుటుంబాల మధ్య వాళ్ళ మధ్యనే చేశారనమాట. అయినప్పటికీ కూడా చాలా గ్రాండ్గా జరిగింది. సో మరి నామకరణోత్సవం జరిగిపోయింది కాబట్టి పేర్లు ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్కి ఒక ఆతృత అనేది ఉంటుంది. సో ఆ పేర్లు విన్న తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అబ్బాయి పేరు వచ్చేసి శివరామ్ అనమాట, అమ్మాయి పేరు వచ్చేసి అన్వీరాదేవి. అన్వీరాదేవి అంటే చాలా ధైర్యం గల అమ్మవారి పేరు అని చెప్పేసి, అదేవిధంగా శివరామ్ అంటే మనందరికీ తెలుసు శివశంకర్ అని చెప్పేసి మనకు చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్, అందులో నుంచి శివ అనే పేరు, రామ్ చరణ్ గారిలో నుంచి రామన్ తీసుకొని శివరామ్ అని చెప్పేసి పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఈ పేర్లు విన్న తర్వాత అరే మేము ఏదేదో అనుకున్నాము, చాలా పాష్గా ఏదో కొత్తగా పెడతారని చెప్పేసి, కానీ మీరు చాలా సాదా సీదాగా ఎంతో అంటే అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా సాంప్రదాయబద్ధంగా పెట్టారు, చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పేసి కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ కానీ ఆర్టికల్స్ కానీ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి.